హెచ్ఎంపీవీ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ జీవనరాణి చెప్పారు. కోవిడ్ సమయంలో తీసుకున్న మాదిరిగానే తగిన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం తదితర ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని సూచించారు. అనే నేపథ్యంలో మీ అందరితో కూడా నేను ఇంటరాక్ట్ అవుదామని చెప్పేసి మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. మోర్ ఓవర్ హెల్త్ నుంచి ఏ విధమైన సర్వీసెస్ అందిస్తున్నాము, అవి ఎంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పబ్లిక్లోకి వెళ్తోంది, ఈ పబ్లిక్లోకి వెళ్ళే నేపథ్యంలో మీ వంతు సహాయ సహకారాలు మాకు సమృద్ధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నా వైపు నుంచి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయించి మీరందరూ కూడా మేము ఇచ్చే సర్వీసెస్లో చిన్నపాటి గ్యాప్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ మా నోటీస్కి తీసుకొచ్చి మేము సర్వీసెస్ని అందించే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి, హెల్త్కి ఫుల్ కోఆపరేటెడ్గా ఉంటారని చెప్పేసి నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన జిల్లాకు సంబంధించిన సర్వీసెస్ ఏమిటంటే హెల్త్కి సంబంధించి 24 గంటలు కూడా సర్వీస్ అనేది అందాలనేది మా మోటో అన్నమాట. అకార్డింగ్ టు గవర్నమెంట్ సైడ్ మనం ఇంప్లిమెంట్ చేసే ప్రతి ప్రోగ్రాము కూడా 100కి 100% అచీవ్ అవ్వాలనేదే మా ధ్యేయం అండి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మదర్ అండ్ చైల్డ్కి సంబంధించి ఇవన్నీ కూడా 100కి 100% అందించాలనే నేపథ్యంలో మేము మా